వెలిగించబడినటువంటి క్రైస్తవ జీవితం అంటే సాక్ష్యము కలిగిన క్రైస్తవ జీవితం. చాలామంది క్రైస్తవులు ఉండొచ్చు, కానీ సాక్ష్యము కలిగినటువంటి క్రైస్తవులు కొంతమందే ఉంటారు. చాలామందిలో వీళ్ళని వేరు చేయొచ్చుమాట, ప్రత్యేకపరచచ్చు. ఇప్పుడు సాక్ష్యము అనగానే చాలామంది జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, అయ్యా ఒకప్పుడు నేను అనారోగ్యంతో ఉన్నాను, దేవుని యందు విశ్వాసం ఉంచగా దేవుడు నన్ను బాగు చేసి ఆరోగ్యవంతునిగా చేశాడు, చాలా సంతోషం. అది అద్భుతమైన సాక్ష్యమే. అలాగే ఒకప్పుడు నేను చీకటి శక్తుల చేత పీడించబడుతూ ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభుల వారి దయ వలన నేను ఆ భయంకరమైన దెయ్యపు శక్తుల నుండి విడుదల పొందాను. అఫ్కోర్స్ అది అద్భుతమైన సాక్ష్యమే. ఒకప్పుడు నేను అప్పుల్లో కూరుకుపోయి ఉన్నానయ్యా, దేవుడు దయ వల్ల ఇప్పుడు ఆస్తికి కర్తగా దేవుడు నన్ను చేశాడు. ఓ అద్భుతమైనటువంటి సాక్ష్యమే. ఒకప్పుడు పూరి గుడిసెలో ఉండేవాళ్ళము, కానీ దేవుడి దయ వల్ల ఇప్పుడు మంచి స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచాడు. అబ్బో చాలా అద్భుతమైనటువంటి విషయమే. కానీ ఇంకా అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, ఇదిగో పౌలు భక్తుడు చెప్తారు కదా, నేను మునుపు హింసకుడను, దోషకుడను, హానికరుడనై ఉన్నాను, ఇప్పుడు క్రీస్తు యేసుకు సాక్షిగా బ్రతుకుతున్నాను. హల్లెలూయా. అంటే ఇదిగో సాక్ష్యాల్లో కూడా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అలాగని జబ్బు తగ్గింది చెప్పొద్దని కాదు, ఒకప్పుడు బంధకాల్లోనో విడిపించబడ్డావు చెప్పొద్దని కాదు, ఒకప్పుడు ఇదిగో రకరకాల సమస్యల్లో కూరుకుపోయావు దేవుడిని విడిపించాడు చెప్పొద్దని కాదు, అవన్నీ చెప్పాలి. అయితే వాటన్నిటికంటే గొప్పది మరొకటి ఉంది. ఒకప్పుడు అపవిత్రతలో ఉన్నాను, ఒకప్పుడు చీకట్లో బ్రతుకుతున్నాను, ఒకప్పుడు ఇదిగో చాలా భయంకరమైన బంధకాల మధ్యలో బ్రతికాను, యేసునాథుడు నన్ను పరిశుద్ధపరిచాడు, తన రాజ్యము కొరకు సిద్ధపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది కూడా చెప్పేదే, కానీ ఒక విషయం చెప్తున్నాను వినండి. సాక్ష్యం అనేది కొన్నిసార్లు చెప్పే ఉంటాయి, కొన్నిసార్లు నీ జీవితాన్ని చూపించడంలో కూడా సాక్ష్యం అనేది ఉంటుంది. ఏమండి? చెప్పేవి కొన్ని, చూపించేవి. మరలానండి, చెప్పేవి కొన్ని, చూపించేవి. మరలానండి ఒకసారి. వెరీ గుడ్. కొంతమంది సాక్ష్యం కలిగిన వారు ఉంటారు, కొందరు సాక్ష్యం కోల్పోయిన వాళ్ళు ఉంటారు. చెప్పడం కాదు నేను చెప్తుంటా, చూపించడం. మరలానండి, ఒకసారి పక్కన వాళ్ళకి కూడా చెప్పండి, చెప్పడం గురించి కాదంట, చూపించడంలోనంట. వెరీ గుడ్. రండి. ఇప్పుడు చెప్పడంలో కాదంట, చూపించడంలోనంట. నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళు సాక్ష్యం కలిగిన వాళ్ళ లేదా అనేది సంగమా మీరు చెప్పాలి. ఓకేనా? నేను కొన్ని పేర్లు చెప్తాను, టక్కమని చెప్పాలి సమాధానం, గట్టిగా రావాలి మీ దగ్గర నుండి సౌండ్. బైబిల్లో ఏలియా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. సాక్ష్యం కలిగిన ఆయన, సాక్ష్యం కోల్పోయిన ఆయన. అబ్బా వెరీ గుడ్, బాగా చెప్పారు. సాక్ష్యం కలిగిన ఆయన. బైబిల్లో ఇప్పుడు మనం చూసామే, యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కాదు, యోహాను గారు. అంటే యేసు ప్రభు శిష్యుడై ఉండి ఒక సువార్తను రాసి 3 పత్రికలు రాసి చక్కని ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు, మరియను తన తల్లిగా తీసుకున్నటువంటి యోహాను గారు సాక్ష్యం కలిగిన వాడా, సాక్ష్యం కోల్పోయినవాడా? సాక్ష్యం కలిగినవాడు. వెరీ గుడ్. మూడో వ్యక్తి, ఇద్దరు పురుషులే కదా, ఈసారి స్త్రీ గురించి మాట్లాడుకుందాం. లూదియా, తుయితైరా పట్టణస్తురాలు, ఓదారంగు పొడి అమ్ముకుంటూ తన జీవనాన్ని గడుపుకుంటున్నటువంటి ఆవిడ. సాక్ష్యం కలిగిన ఆవిడ, కోల్పోయిన ఆవిడ? కలిగిన ఆవిడే. అబ్బో వెరీ గుడ్. వీళ్ళందరూ కలిగిన వారు. మరి ఇంకా కొంతమందిని అడుగుతాను, ఏమండి? బైబిల్లో ఒనేసిం అనేటువంటి ఆయన ఉన్నాడు. ఎవరతను? కలిగినవాడా, కోల్పోయినోడా? కలిగినవాడే. ఏమండి? చివరికే కదా మనకు లెక్క, మధ్యలో మొదట ఎన్ని కాదు, చివరికే. బైబిల్లో ఒక అంశం వచ్చేటప్పటికి వాళ్ళ గురించి ఏం రాయబడదు అదే ఫిక్స్ ఎక్క. ఏమండి? అయితే ఇప్పుడు గెహజీ అనేటువంటి ఆయన ఉన్నాడు. సాక్ష్యం కలిగిన ఆయన, కోల్పోయిన ఆయన? కోల్పోయాడా? ఓకే. ఇస్కరియోతు యోధా అనేటువంటి ఆయన కోల్పోయాడా? దేమా అనేటువంటి ఆయన కోల్పోయినాడు. ఇదిగో తుయితైరా పట్టణంలోనే ఇంకొక ఆవిడ ఉండేది. ఏమండి? ఆవిడ పేరు యెజబేలు పేరు. ఆవిడెవరో? కోల్పోయిన ఆవిడ. అంటే కలిగి ఉన్న వాళ్ళు ఎవరో, కోల్పోయిన వాళ్ళు ఎవరో మీరు చెప్పేయగలుగుతున్నారు. సూపర్. అయితే ఎలా చెప్పారు?
అదే ఆ సాక్ష్యమే ఏంటి? ఆ సాక్ష్యం ఏంటి? వాళ్ళ జీవితమే సాక్ష్యం అన్నమాట. ఇది చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. అంటే మీ క్రియలే కేకలు వేస్తాయి గట్టిగా. మీరు పలికే మాటల కంటే మీరు చేసే పనులు ఇంకా బిగ్గరగా సాక్ష్యం చెప్పబోతున్నాయి. హల్లెలూయా. కనుక మన మాటల కంటే, మన పలుకు కంటే మన పద్ధతే జాగ్రత్తగా కాపాడుకోగలగాలి. హల్లెలూయా. పలుకు కాపాడుకోవాలి, దాంతోపాటు పద్ధతిని కూడా కలిగి ఉండగలగాలి. అప్పుడు మన జీవితంలో మనం అనుకున్న దానికంటే దేవుని కార్యాలు మరి ఎక్కువగా మన ద్వారా దేవుడు జరిగించుకుంటాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇంకోసారి చెప్తాం హల్లెలూయా. నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే, కిందటి ఆదివారం నేను చర్చిలో ఒక మాట చెప్పాను. నాకు ప్రేరేపణ కలిగి మధ్యలో చెప్తా వచ్చాను. విజయనగరంలో ఒక కలెక్టర్ గారు చర్చికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్తున్నటువంటి సమయంలో చెప్పులు చదిరాడని చెప్పగానే మన భక్తులు చాలామంది నేను ఇలా ఏలేశ్వరం ఆరాధన చూసుకొని తిరిగి వస్తున్నటువంటి సమయానికి బయట చూసేటప్పటికి చెప్పులన్నీ లైన్లో ఉన్నాయి. నాకు అప్పుడు వెంటనే మంచిగా అనిపించింది. ఏమనంటే, మనోళ్ళు వినువారు మట్టుకు కాదు కానీ ఆచరణలో పెడుతున్నారని అర్థమవుతుందన్నమాట. అందులో కూడా కొంతమంది భక్తులు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అవి నేను కొన్ని లైన్లో పెట్టేయని స్తోత్రం కలుగును గాక. ఏమైపోదు, చెప్పులు పట్టుకున్నంత మాత్రాన్ని ఏమైపోదు, యేసుప్రభు కాళ్ళే అడిగాడు. అలాగని అందరి కాళ్ళ మీద అడిపోకండి. అందరి కాళ్ళ మీద అడిపోతే ఏమీ రాదు. ఎవరి కాళ్ళ మీద క్రైస్తవుడు పడాల్సిన పని లేదు. మనమందరం ఆయన ఎదుట మాత్రమే సాగిలపడుదుము గాక. హల్లెలూయా. తగ్గించుకొనుట కొరకు వంగినంత మాత్రం నష్టమేం లేదు. అలా తగ్గించుకున్నంత మాత్రం తగ్గిపోరు, దేవుడు హెచ్చెత్తాడు. మంచిది మాట సంగతి. ఇప్పుడు విషయం ఏంటంటే, మనం వినాలి, ఆచరణలో పెట్టాలి. మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకానొక బైబిల్ కాలేజ్ ఉంది. ఆ బైబిల్ కాలేజీలో చాలామంది చదువుకుంటున్నారు. వాళ్ళకి మంచి ప్రొఫెసర్స్ ఉంటారు. బైబిల్ కాలేజ్ అంటే అందులో ప్రొఫెసర్స్ ఉంటారు. చాలా చక్కని పాఠాలు వాళ్ళకి నేర్పిస్తారు. ఉదయాన్నే 5 గంటలకు లేపేస్తారు. లేపేసి వాళ్ళకి చేత ప్రార్థనలు చేయిస్తారు, ఆరాధన చేయిస్తారు. ఇదిగో 8 గంటలకల్లా టిఫిన్లు చేసి మరలా వాళ్ళు వచ్చి ఆరాధనలో కూర్చోవాలి. 1 గంట, గంటన్నర సమయం ఆరాధన ఉంటుంది. ఆ తర్వాత మరలా వాళ్ళ క్లాసులు వినాలి. మరలా మధ్యాహ్నం భోజనం పని ఉంటుంది. ఆ భోజనం అయిపోయాక ఎవడి గిన్నెలు వాళ్ళే తోముకోవాలి. ఆ తర్వాత మరలా మధ్యాహ్నం నుంచి మళ్ళా క్లాసులు మొదలైపోతాయి. మళ్ళీ సాయంకాలం అయ్యేటప్పుడు కొంచెం బ్రేక్ ఎత్తారు. ఆ బ్రేక్లో కూడా కొంతమంది చదువుకోవాల్సి ఉంటుంది. మరలా అది అయిపోయాక ఇంకా బోల్డ్ పనులు ఉంటాయి. ఇలా ఉదయం నుండి రాత్రి 10 గంటల దాకా ఒకటే చదువుతూనే ఉంటారు వాళ్ళు బైబిల్ కాలేజీలో. ఏం చదువుతారంటే బైబిలే చదువుతారు. బైబిల్కి సంబంధించిన పుస్తకాలు చదువుతారు, వ్యాఖ్యానాలు చదువుతారు, చాలా చదువుతూనే ఉంటారు. అలాగ 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు కూడా చదివే వాళ్ళు ఉంటారు. పాస్టర్ అమ్మగారు బైబిల్ కాలేజు లో మొన్న చదివి క్లియర్ చేసుకున్న ఆయనతో నేను మొన్న ఆ ప్రొఫెసర్ గారితో మాట్లాడితే ఆయన అన్నాడు, అయ్యా పాస్టర్ గారు, నేను డాక్టరేట్ కొరకు చేస్తున్నాను, ప్రార్థన చేయండి, జనవరి మాసంలో నాకు వస్తుంది, 3 సంవత్సరాలు కష్టపడ్డానండి దానికోసం అని చెప్తున్నాడు. చాలా సంతోషం అనిపించింది. ఆయన ఇంకా చదువుతాడంట. మరలా ఎదరకే వాడు చదువుతున్నాడు, మరలా ఇంకోటి చదివేస్తాడంట వెళ్ళి. అయ్యా ఎందుకండి బాబు అని అంటే ఆయన అన్నాడు, నేర్చుకుంటేనే కదండి నేర్పించగలుగుతాం అన్నాడు. నిజమేనా? ఒక నాయకుడు ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి. హల్లెలూయా. నాకు అన్నీ తెలిసంటే ఇంక అంతా వెళ్ళినట్టే, ఇంకా అక్కడితోనే అయిపోద్ది. ఎప్పుడు చదువుతూ, ఎప్పుడు నేర్చుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు వాడుకుంటూ ఉంటాడనమాట. గట్టిగా చెప్పండి ఆమె. మంచిది. సంగతిలోకి ఒక విషయంలోనికి వెళ్దాం. ఈ బైబిల్ కాలేజీలో ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునే వరకు వాళ్ళ క్లాసులు అనేకం వింటూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క కాలేజీలో ఉదయాన్నే లెగ్గానే అందరూ లైన్ కట్టున్నారంట వాష్రూమ్స్ బయట. ఏంటయ్యా పరిస్థితి అని అంటే, ఆ వాష్రూమ్స్ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేనట్టుగా ఉన్నాయి. ఏమైపోయిందంటే ట్యాంక్ నిండిపోయింది, సెప్టిక్ ట్యాంక్ నిండిపోయి ఉంది. అందుకని ఎవరు ముందుకు వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. కంపు కొట్టేస్తుంది అందరికీ. ఒక్కొక్కరు ముక్కు దగ్గర గుట్టలు పెట్టేసుకొని నువ్వు వెళ్ళంటే నువ్వు వెళ్ళి అన్నారు, కానీ ఆవిడ ముందుకు వెళ్తలేదు. సరే, అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, క్లాస్ లేట్ అయిపోతుంది. ఈ లోపల 2 వ్యక్తులు చాలా వేగంగా హడావుడిగా వచ్చారు.
ఒళ్ళంతా కవర్ కట్టుకొని వచ్చారు, ఇదిగో ముక్కుకు గుడ్డ కట్టుకున్నారు, అంత కవర్ అంతా వేసేసుకొని ఒక ఆయన బకెట్ పట్టుకొని ఇంకొక ఆయన మరి అదొదట పట్టుకొని శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి ట్యాంక్ ఓపెన్ చేసి అందులో దిగిపోయాడంటే. దిగిపోయి మొత్తం అందించేస్తాడంటే. అందించేస్తుంటే వీళ్ళు అనుకుంటున్నారంట మన ప్రొఫెసర్ గారు ఎవరినో పురమాయించినట్టున్నాడు, బాగానే వచ్చాడు దేవుడి దయ వల్ల. అందరూ కడుపు పట్టుకొని ఉన్నారు ఒక్కొక్కడు. ఏమంటే ఉదయాన్నే పరిస్థితులు అలాగే ఉంటాయి. ఇలా కడుపు పట్టుకొని ఒక్కొక్కడు మన ప్రొఫెసర్ గారు బాగానే పురమాయించారు, దేవుడికి వందనాలు అనుకుంటున్నారంట. మొత్తానికి ఒక గంటన్నర సమయానికి మొత్తం క్లియర్ అయిపోయింది. అయిపోయాక వీళ్ళు మొత్తం మరి అంతా అయిపోయి ఉంటుంది కదా, మొత్తం చాండాలమైన పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. అన్ని మాస్కులు అనేది ఎత్తే కుర్రోళ్ళు అందరూ అలా చూస్తున్నారంట. సార్ మీరా రోజు పాఠాలు నేర్పించే ఇద్దరు ప్రొఫెసర్ గారు, ఒక ఆయన ప్రిన్సిపల్, ఇంకొక ఆయన ప్రొఫెసర్ గారు. ఆ తెల్లవారుజామున ఎవడొస్తాడు ఆ టైంకి? బైబిల్ కాలేజీలు అంటే మ్యాక్సిమం అడవుల్లో ఉంటాయి. ఏమండి అలాంటి చోటుకి ఎవరు వస్తారు? ఇక ఇప్పుడు వరకు చెప్పేవాళ్ళు ఈరోజు వాళ్ళు చేయడం మొదలెట్టారు. చేస్తే ఆ తర్వాత నుండి బైబిల్ కాలేజీలో చదువుతున్న పిల్లలకు అర్థమైందంట, చెప్పడం అంటే వేరు, చేయడం అంటే వేరు. ఇదిగో ఇక మీదట వాళ్ళు ఆ ప్రొఫెసర్లు చెప్తున్న మాటల మీద మరీ ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మొదలెట్టారంట. ఎందుకనంటే వాళ్ళు చెప్పడమే కాదు, ఒకవేళ అవసరం అయితే దేవుని పని నిమిత్తమై అది ఇదిగో బోర్డు మీద మాటలు రాయడమే కాదు, ఇదిగో అవసరమైతే బకెట్ పెట్టుకొని లెట్రిన్ ట్యాంకులో కన్నా దిగడానికి రెడీ అయిపోతారు వీళ్ళు. అది కదా మరి. ఏమండి అంటే సాక్ష్యం కొన్నిసార్లు నోటి మాటలే కాదు, నేను ఎంత అంత అనడం, దేవుని కొరకు నువ్వు చేసిన కార్యాలు అక్కడ కనబడును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొన్ని కష్టం ఉంటాయి, కొన్ని సులువు ఉంటాయి. ఏమండి కష్టమైన సులువైన నువ్వు ఎంతవరకు నిలబడగలవు అంతవరకు ట్రై చేయి. నా వల్ల కాదనుకుని వెనక్కుండిపోయి సంవత్సరాల తరబడి మాటలే కనబడుతూ కనిపించడం కంటే ఏదో ఒకనాడు నీ క్రియ కనబడడం మొదలెడితే అక్కడ ప్రజల కార్యాలు చూడగలుగుతారు. మంచి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, సంతోషంగా చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనం జాగ్రత్తగా విందాం. ఏమండి మీకు అర్థమవుతుంది కదా, సాక్ష్యం అంటే చెప్పేది మాత్రమే కాదు, చేసి చూపించేది. మరలా చెప్పండి, చెప్పేది మాత్రమే కాదు, అక్కడ ఏం చేయాలి? చేసి చూపించగలగాలి. అంటే నేను ఇంకా మీకు అర్థం అవడం కోసం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మధ్య కాలంలోనే మొన్న అనకాపల్లిలో విజయనగరం వాక్యం చెప్పడానికి వెళ్ళాను. శుక్రవారం అందుకనే చర్చికి రాలేకపోయాను. పాస్టర్ అమ్మగారు చూసుకుంటున్నారు పరిచర్య. నేను వీళ్ళ కార్ అప్ చెప్పేసి, చిన్నపిల్లడు 4 నెలల బిడ్డతో పాటు వెళ్తుంది కదా ఇవని, ఇక వాళ్ళ కారు వదిలేసి నేను ట్రైన్ ఎక్కేశాను. అనకాపల్లి వరకు ట్రైను, అక్కడి నుంచి మరలా లోపలికి వెళ్ళాలి, షార్ట్ కట్ ఉంది. నీలకంఠరాజపురం అని ఒక ఊరు విజయనగరం జిల్లాకు వస్తుంది, లోపలికి వెళ్ళాలి. అయితే నేను బైబిల్ చదువుకున్నాను ట్రైన్లో. ఈ లోపల ఫోన్ చూస్తుంటే ఒక పాస్టర్ గారు మెసేజ్ పెట్టారు, అన్న పలానా రోజు పలానా వాళ్ళు మిమ్మల్ని ఆ మీటింగ్కి రమ్మని పిలుస్తున్నారన్నా, మీకు ఖాళీ ఉందా అని అడుగుతున్నారు. సరే ఖాళీ మాట తర్వాత చూద్దాం కానీ నేను మీ ఊరి మీద నుండి వెళ్తున్నానని చిన్న మెసేజ్ పెట్టారు. అవునన్నా ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, మరి ఎక్కడ నుండి ఎలా వెళ్తారో అన్నీ అడిగాడు ఆయన. బస్సు ఎక్కేస్తానండి అని చెప్పాను. అయితే ఆ రూట్ అసలు బాగోదన్నా, మీరు ఆ రూట్లో వెళ్ళడం చాలా రిస్కీ జర్నీ కింద ఉంటుంది, కష్టంగా ఉంటుంది మీకు అని పెట్టేశాడు ఆయన. పెట్టేసి ఒక గంట పోయాక మరలా ఫోన్ చేసి అంటాడు, అన్న మీరు వెళ్ళడానికి తిరిగి రావడానికి నేను ఒక కారు బుక్ చేశాను మీకోసం, శుభ్రంగా వెళ్ళిపోయి వచ్చేసండి. నేను అన్నాను, అన్న మనకు అన్నీ అలవాటు అయిపోయినాయి, లారీలు ఎక్కేస్తాను, వ్యాన్లు ఎక్కేస్తాను, ఆటోలు ఎక్కేస్తాను, ఫ్లైట్లు ఎక్కిన రోజులు ఉన్నాయి, మామూలు కాలినడకని వెళ్ళిన రోజులు ఉన్నాయి, ఏదైనా పర్లేదు నాకు. ఇప్పుడు మీరు అంత ప్రత్యేకంగా నా కోసం కారు ఏం పెట్టక్కర్లేదు, ఎలాగైనా నేను వెళ్ళిపోతానులే అని చెప్పారు. లేదన్నా మా దాకా వచ్చారు కదా, నేను ఏదో ఒకటి చేసినట్టు ఉంటుంది అని మొత్తానికైనా కారు పురమాయించారు. సరే మొత్తానికి ఆళ్ళ చర్చి దగ్గరే రెడీ అయిపోయి ఒక గంట సేపు ప్రార్థన చేసుకున్నాను. అక్కడ ఎవరికో బాగోలేదంటే ప్రార్థన చేశాను, మొత్తానికి కారు ఎక్కేసాను, బయలుదేరి వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడు ఇంకా డ్రైవర్ గారితో ఏం మాట్లాడలేదు, అలాగే మౌనంగా నేను ప్రార్థన చేసుకున్నాను. వాక్యం చెప్పాలి కదా, ఎముకలు కోరికేసేలాగా ఉంది చాలా అక్కడ పరిస్థితి, భయంకరంగా ఉంది, వణికేస్తున్నాం. ఆ కారులో ఏసీ కాదు, హీటర్ ఎట్టేసుకున్నాడు ఆయన ఏకంగా, అంత దారుణంగా ఉంది పరిస్థితి. సరే వణికిపోతున్నాం, తిరిగి వచ్చేస్తున్నాం. దేవుడి దయ వల్ల వాక్యం చెప్పాను, అంతా బాగానే జరిగింది. తిరిగి వచ్చేస్తున్నాం, మరలా ప్రయాణం అనకాపల్లి రావాలి, ట్రైన్ ఎక్కాలి, మళ్ళీ రావాలి.
అయితే ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు ఎందుకు అతనితో మాట్లాడాలనిపిస్తున్నాడు. అయ్యా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అని అడిగాను. బ్రదర్ నేను క్రైస్తవునేనండి అని చెప్పాడు. ఏ చర్చ్కి వెళ్తారు బ్రదర్ అన్నాను. పలానా చర్చ్కి వెళ్తామని చెప్పాడు. చాలా సంతోషం. ఆ తర్వాత రక్షణ పొందారా అని అడిగాను. అడిగితే రక్షణ పొందానండి అని చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. సరే కొంతసేపు ఇంకా నేను మౌనంగా ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. మరలా ప్రార్థన చేసుకుంటా ఈ లోపల దేవుడు ఎందుకో అతనితో మాట్లాడాలనిపిస్తుంది. నాకు ఎక్కడో ఒక నెగిటివ్ ఫీలింగ్ నా మనసులో తడుతుందన్నమాట. ఎందుకు ఇలా అనిపిస్తుందని ఒకటే అలా నేను ఇంకా ప్రార్థనలో ఉన్నాను. ప్రభువా, ఒకవేళ నేను అతనితో మాట్లాడవలసి ఉంటే మాట్లాడతాను, కానీ అతను రక్షణ పొందినవాడే, ఇంకేమి విషయాలు అతనితో డిస్కస్ చేస్తాం, ఇంటంతటితో పాటు మందిరానికి వెళ్తున్న వాడే, ఇంకేం మాట్లాడతాం అనుకుంటున్నాను. ఈ లోపల ఆయన పేరు అడిగాను. అయ్యా ఏం పేరండి అన్నాను. నా పేరు శ్రీనివాస్ అండి అని చెప్పాడు. మంచిదండి, మరి మీరు ఎలా దేవుణ్ణి నమ్ముకున్నారండి అని అడిగాను నేను. అడిగితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా 2003 సంవత్సరంలో అమెరికా దేశం నుండి ఒక దొరగారు వచ్చారండి. దొరగారు వచ్చి చెన్నైలో ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాలని నేను కార్ ట్రావెల్స్ ఉండి కదా, మరి మాది కార్ ట్రావెల్స్ కదా, తిప్పేటటువంటి వాడిని కదా. పాస్టర్ గారు నాకు ఆయన పరిచయం చేశారు. ఆయన నెల రోజులు తిప్పితే ఆయన చాలా చోట్ల వాక్యాలు చెప్తా ఉన్నాడు. ఈ లోపల మరి నేను రోజు 30 రోజులు కూడా మరి చెన్నై నుండి వైజాగ్ దాకా ఈ దారిలో ఉన్న చాలా చర్చిలు ఆయన దర్శించాడు. సో ఈ కారు ప్రయాణంలో ఆయన నాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నాకెందుకో యేసు ప్రభువుని నమ్ముకోవాలనిపించిందండి. ఆయన విధానం చూసి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి. నేనే కాదు నా భార్య కాదు నా పిల్లలిద్దరూ, మేము నలుగురం ఆయన జీవితాన్ని చూసి మారేమండి అని చెప్పారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇదంతా బాగానే ఉంది వింటున్నాను, కానీ నాకు ఎందుకో లోపల ఇంకా ఏదో ఉంది అతని జీవితంలో అని అనిపిస్తుంది నా మనసులో. చాలాసేపు ప్రార్థనలో ఉంటుండగా ఈ లోపల అతను మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, అయ్యా ఆయన ద్వారా బాగానే మందిరానికి వెళ్ళాం, కానీ ఇప్పుడు మీ చర్చ్ ఏ టైం అండి అని అడిగాను నేను. మా చర్చ్ పలానా టైమే కానీనండి, నేను చర్చికి వెళ్ళి సంవత్సరం అయిందండి అన్నాడు ఆయన. ఓహో, దీనికోసమా నాకు ఇందాకటి నుండి లోపల ఏదో అవుతుంది అనిపించింది. సంవత్సరంగా మందిరానికి వెళ్ళట్లేదు ఆయన. ఏమైందండి అని అంటే, అక్కడ ఎవరో 10 లక్షల దగ్గర డబ్బుల దగ్గర తేడా చేశారంట, మాటలు మార్చేస్తున్నారంట, అందట్లేదంట. అది ఆయనకి గాయం చేసి చర్చి మానేసాడు ఆయన. ఈయన మానేయడం కాదు, వాళ్ళ ఆవిడ మానిపించేసాడు. ఆవిడ మానిపించేయడం కాదు, వాళ్ళిద్దరు పిల్లలు మానేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరు యవ్వన కాలంలో ఉన్నారు. ఒక అబ్బాయి పాలిటెక్నిక్, ఒక అమ్మాయి మంచి డిగ్రీ చదువుతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. ఊరకనే బస్సు మీద వెళ్ళిపోవలసిన నన్ను కారు ఎక్కిచ్చాడంటే ఏదో కారణం లేకుండా ఉండదు కదా అని లోపల ఎందుకు అనిపిస్తుంది. ఇంకా మిగిలిన ఒక అర్ధగంట సమయం ఉంది. ఈ గోతుల రోడ్లో ఒకటే ఆలోచన, ప్రభువా దిగే లోపల ఇతను మరలా చర్చికి వెళ్ళాలి. హల్లెలూయా. అదే ప్రార్థన. అప్పుడు నేను ఒకటే అన్నాను, అయ్యా మనుషులు తప్పు చేయొచ్చు, కానీ యేసయ్య పరిశుద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు మానేయాల్సింది. ఒకవేళ పోనీ అతను తప్పు చేశాడు, మానేసావు, పోనీ అతని దగ్గరికి వెళ్ళడం మానే, ఆ మందిరానికి వెళ్ళడం మానేసావు, పోనీ దేవుడి దగ్గరికి వెళ్ళు, ఎక్కడో దిక్కినికి వెళ్ళు. పోనీ అతను తప్పు చేశాడు, అతన్ని అసలు మొత్తానికి పూర్తిగా లొంగట్లేదు, ఇంకా పూర్తిగా ఇంక అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చెప్పాడు. సరేలే మొత్తానికి అన్నీ అయిపోయినాయి. ఒకవేళ పొర్రపాటున అతను మారిపోయాడు అనుకో, రేపు అన్న రోజు అతన్ని దేవుడు చేర్చుకుంటాడు. కానీ అతన్ని బట్టి నువ్వు మానేసేవే. నీ ఒక్కడితోనే పోలేదు, నీ భార్య, వెనకాల యవ్వన ప్రాయంలోన నీ 2 పిల్లలు, వీళ్ళందరి మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి మందిరానికి వెళ్ళండి అయ్యా అని నేను వేరే కొన్ని మందిరాలు చెప్పడం జరిగింది. సరే, ఆయన దిగిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు, అయ్యా డబ్బు గురించి అని కాదు, కానీ నేను కొంచెం బాధలో ఉన్నాను అని చెప్పాడు. మీరే ట్రావెల్స్లో ఇలా ప్రయాణంలో వెళ్ళిపోతూ మీరు కొన్ని మర్చిపోతారు, కానీ ఇంటి దగ్గర మీ ఆడ మనిషి చాలా వేదనతో ఉంటుంది. కాబట్టి దేవుని మందిరానికి వెళ్తేనే నువ్వు వెలుగుతావు. ఆయన ఎవడో ఆరిపోయాడని నీ బతుకు ఆరిపేసుకున్నావు కదా. ఇప్పుడు నీకు సువార్త చెప్పిన ఆయన ఉన్నారు కదా, 2003 సంవత్సరం నుండి ఇన్ని సంవత్సరాలు నీతో పాటు ఉన్నటువంటి దొరగారు ఉన్నారు కదా అంటే ఆయన అంటాడు, 2 సంవత్సరాల కిందటే దొరగారు చచ్చిపోయాడు అన్నాడు.
అప్పుడు నాకు అనిపించింది, అయ్యా నీకు సువార్త చెప్పి నిన్ను ఇంత దాకా నడిపించినటువంటి దొరగారు ఉన్నాడే, ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాక దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఒకవేళ పొరపాటు నీ గురించి ఆయనకి తెలిసే ఉంటే ఇప్పుడు ఎలా ఉంటాడో తెలియదు అనుకో, తెలిసే ఉన్నదనుకో, ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఆయన ఎవరి గురించో నీ భక్తిని చల్లార్చి చేసుకున్నావు కదా. చూడండి, నా మాట జాగ్రత్తగానండి. ఇప్పుడు ఒక దీపం వెలగాలంటే ఏం కావాలి? నూనె కావాలి. దీపం వెలగాలంటే ఇంకేం కావాలి? ఒత్తి కావాలి. దీపం కావాలంటే వెలిగించబడి ఉండాలి. ఇప్పుడు ఆ వెలుగు నిలబడాలంటే దాని చుట్టూ కూడా ఏదో ఒక కాపు ఉండాలి దాని చుట్టూ కూడా. ఇప్పుడు నేను ఆయనతో చెప్తున్నానయ్యా, రోజువారీ ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళే తప్పిపోతాను ఈ కాలంలో. సంవత్సర కాలమైంది నువ్వు మందిరానికి వెళ్ళి, నీ ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? చల్లారిపోతుంది. రోజువారీ వాక్యం చదువుతున్న వాళ్ళే చాలా మట్టుకు ఇదిగో ఒక్కొక్క సమయంలో పడిపోతున్నటువంటి సమయంలో నువ్వు వాక్యం చదివి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది అని అంటుంటే ఆయనకు అర్థమవుతుంది, నిజమే అండి, ఈ దేవుని సన్నిధానాన్ని దూరం అయిపోయి మాకు మనసు నెమ్మది లేదండి, శాంతి లేదు, మా ఇంట్లో సమాధానం లేదు, అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో మేము ఉన్నాం అని అంటుంటే నేను ఒకటే మాట చెప్పాను, అయ్యా మరలా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ క్రిస్మస్ మాసంలో యేసయ్యకి నువ్వు మరలా దగ్గరికి రా. వాళ్ళు వెళ్ళే చర్చిలో క్రిస్మస్ చేయరు, ఆ విషయం నాకు తెలుసు, ఎందుకంటే డినామినేషన్లు అన్నిటికీ తిరుగుతాను కాబట్టి. అయ్యా మీరు వెళ్ళే చర్చిలో క్రిస్మస్ చెయ్యకపోయినా పర్లేదు, యేసయ్య నీ కోసమే పుట్టాడు కదా, ఆయన కోసం అన్న తిరిగిరా అని పిలిచాను అంతే. ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, దొరగారి సాక్ష్యాన్ని పట్టుకొని ఒక కుటుంబం దేవుని వైపు తిరగగలిగింది. ఇంకొక ఆయన ఎవరో కోల్పోయిన సాక్ష్యాన్ని బట్టి వెనక్కి తిరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మరి నీ సాక్ష్యాన్ని బట్టి ఎవరైనా ఇటు వస్తున్నారా అటు పోతున్నారా? పాయింట్ క్యాచ్ చేస్తున్నారా? ఒకవేళ నీ వల్ల వెనక్కి అయిపోయే పరిస్థితులు వస్తే ఒకసారి నిన్ను నువ్వే చెక్ చేసుకో. నీ వల్ల ఎవరు వెనక్కి వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా వెనక్కి వెళ్ళిపోయినా మరలా వాళ్ళని హత్తుకొని వెనక్కి తెచ్చుకో. ఎప్పుడు వస్తారో తెలుసా? నువ్వు మరలా సరి అయిపోతే వస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ నేను మరలా ఈ విషయాన్ని కూడా చెప్తాను, ఎవరి వలనో నీ భక్తిని ఎప్పుడూ పాడు చేసుకోకూడదు. ఆమేన్. పలానా వాళ్ళు పాడైపోయారండి, నేను పాడైపోతానండి, అలా ఎందుకు? నువ్వు యేసు వైపే చూడాలి. ఎవరి వైపు? మరలా చెప్పండి, పర్లేదు, యేసు వైపే చూడు. ఆయన వైపు చూసి నువ్వు వెనక్కి తిరిగే పరిస్థితి రాదిక. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ముందుకే సాగాడు. ఎస్, ఎవరితోనో నీ భక్తిని ముడిపెట్టుకో. కానీ ఒక విషయం చెప్పాలి, అది ఏంటంటే నీ భక్తిని చూసి మాత్రం చాలామందిని యేసయ్యను వెంబడించేలా చేసుకోగలగాలి. అది అసలు విషయం. నీ భక్తిని చూడాలి, కొంతమంది నీ వెనక్కి రావాలి. ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది దేవుని దగ్గరికి వస్తారంట. మరి నీ చెంగు పట్టుకొని ఎంతమంది వస్తున్నారు? ఇందాక ఒక సహోదరి సాక్ష్యం చెప్తూ, పలానా ఆవిడ నాకు సాక్ష్యం నాకు కొన్ని మాటలు చెప్పారండి, దేవుడి దగ్గరికి వచ్చాను. దేవుడికి వందనాలు. దేవునిలో మనం కొంతమందిని నడిపించడానికి మన సాక్ష్యం కారణమవునుగాక. గట్టిగా చెప్దాం, ఇంకోసారి చెప్దాం. ఒక నక్షత్రాన్ని చూసి జ్ఞానులు వచ్చారు యేసు దగ్గరికి. ఆ నక్షత్రంలో నువ్వు ఎందుకు ఉండకూడదు? ఏమండి, ప్రకాశించాలి. వెలగాలంటే ఏముండాలన్నాను? నూనె ఉండాలి. ఆదివారం ఒక సమయంలో ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోయినంత మాత్రాన సరిపోతుందంటారా? మన లోపల ఉన్నటువంటి సాక్ష్య జీవితం వెళ్ళడానికి కావలసినటువంటి నూనె చాలు. రోజువారీ ప్రార్థనా జీవితం అనేది చాలా అవసరం. వినండి ఇంకొక విషయం, మీరు చిన్నప్పుడు చదివే ఉంటారు, వినే ఉంటారు ఈ కథ. తాబేలుకి కుందేలుకి పోటీ పెట్టారంట. ఎవరు నెగ్గారంట? తాబేలు నెగ్గింది. ఇదేంటిది? కుందేలు కదా బాగా పరిగెడుతుంది, తాబేలు ఎందుకు నెగ్గింది? మొన్న మరలా ఇంకొక పోటీ పెట్టారు. మరలా అది పాతకాలంది కదా అని మరలా ఇంకో పోటీ పెట్టారు తాబేలుకి కుందేలుకి. అయ్యేటు అలాంటివి నా ఫోన్కి వస్తాయి. చూశాను. ఇప్పుడన్నా ఈ కుందేలు బతుకు మారుతుందేమో అనుకుంటే కుందేలు మారదే. ఓ 4 గెంతులు గెంతింది, ఇటు అటు చూస్తుంది, ఆగిపోయింది అక్కడ. ఈ తాబేలేమో వెళ్ళిపోతుంది అలాగా. ఈ లోపల మళ్ళా ఇంకో 2 గెంతులు గెంతింది, ఆగింది అలాగా. ఇలా చూస్తుంది. ఈ వెనకాల ఉన్నవాడు ఎలవే అంటున్నాడు. ఎలవే అంటే వెళ్ళది,
వెళ్ళట్లేదు అది. ఈ లోపల మొత్తానికి తాబేలు నెగ్గేసింది. అప్పట్లోనే అదే నెగ్గింది, ఎప్పట్లోనే అదే నెగ్గింది. ఎందుకు నెగ్గింది అంటారా? పరిగెడుతుందే కానీ దిక్కులు చూస్తుంది, పరిగెడుతుందే కానీ కొంతసేపు మళ్ళా వెళ్దామా ఆగుదామా అంటే ఒక్కొక్క వారం మనకు ఊపు వచ్చేస్తుంటుంది, ఒక్కొక్క నెల మనకు భక్తి అధికమైపోతుంటుంది. ఒక్కోసారి ప్రార్థన చేసుకోండి మీరు, నేను అలా చూస్తుంటాను అంటే కొన్నిసార్లు మనలో కన్సిస్టెన్సీ లేదు. ఏం లేదు తల్లి? మరలా చెప్పండి, ఏం లేదు? ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు పుస్తకాలు తీస్తే మంచి మార్కులు వస్తాయా? రావు. అప్పటికప్పుడు అడావుడి చేస్తే రావు. ముందు నుండి ఉండాలి మనకి అనంట ఆ మాట. ఎప్పుడు ముందు నుండి ఉండాలి. ఎప్పుడో కాలేజీకి వెళ్ళిన మొదటి రోజు తీసాం, మరలా చివరి రోజు తీస్తామంటే అయ్యేది కాదు. ఇది రోజు కొంత ఒక్కరోజే బస్తాడు బియ్యము తినేలేం కదా. అలాగే రోజు కొంత మన జీవితంలో కూడా ప్రార్థన అనేది అలవాటు అవ్వగలిగితే అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. కొంచెం ప్రార్థనా జీవితం పెంచుకుంటా గనక వెళ్ళగలిగితే దేవుని బిడ్డలారా మీ సాక్ష్య జీవితం ఆటోమేటిక్గా వెలగడం ప్రారంభించబడుతుంది. రెండవది, కొంతమంది వాక్యం చదవట్లే. ఎలా తెలిసిపోద్దో తెలుసా? వాక్యం చదువుతున్నారు లేదో వాళ్ళ బైబిల్ సొత్తే తెలిసిపోద్ది. కొంతమంది బైబిల్ చదవట్లేదు, గీతలు ఉండవు వాళ్ళ బైబిల్లో, ఎప్పుడు నవనూతనంగానే ఉంటుంది. ఏమంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు కొత్త బైబిల్లాగే ఉంటుంది. ఇంకా అసలు నలగదు అది. ఏంటి? ఇప్పుడే స్టోర్ నుండి తెచ్చిన బైబిల్లాగా ఉంటుంది అన్నమాట. అంతలాగా అక్కర్లేదమ్మా. బైబిల్ నలిగితే మన బతుకు బాగుంటుంది. ఆమేన్. ఏమండి? బైబిల్ నలగడం అంటే ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు నలిపేయమని కాదా. ఇలాగే నీ వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అందుకని చెప్తున్నాను ముందు, పద్ధతిలో చదువు, ఒకదాని తర్వాత ఒకటి ఒక క్రమమైన విధానంలో చదవడం నేర్చుకోండి. కొన్ని అధ్యాయాలు పెట్టుకోండి. మొన్న ఒక రోజున అలా కూర్చుని ఉన్నాను, ఇంట్లో పిల్లలు పడుకొని ఉన్నారు. మన అసలైన దోమల ప్రపంచం కదా, చుట్టూ దోమలు మూగేస్తున్నాయి. నిద్ర పోదామంటే ఈ దోమలు ఇంకా మామూలుగా లేవు. ఇంకా నిన్నే పాస్టమ్ గారు ఒక వీడియో చూపిస్తున్నారు. దోమకంట 6 కత్తులు ఉంటాయంటే. ఎన్ని? ముందు 2 కత్తులు నెల దింపుద్దంట, ఇలా లాగుద్దంట, మళ్ళా దింపుతుందంట. మొత్తానికి 6 కత్తులు ఉంటాయంట. అందుకనే మనకు సుర్రుమంటది. అవునా? దాని వివరణ ఎప్పుడన్నా మీకు తెలియజేస్తాను, ఇప్పుడు ఇది సమయం కాదు. కానీ తెక్కుట్టేతనే. పక్కన పెద్దోడికి O+ బ్లడ్ గ్రూప్ అనుకుంటా, O+ ఉన్నవాడి దగ్గరికి బాగా వచ్చేస్తాయి దోమలు. యూనివర్సల్ డోనర్ ఏమో ఆ దోమలకు కూడా ఏళ్లే రక్తదానం చేస్తూంటారు. తెక్కుట్టేతనే. నాకు O+, అందుకే నన్ను గుట్టేస్తుంటాయి. సరే, చిన్నవాడిని గుట్టేస్తున్నాయి, పక్కన పాస్టమ్మ గారిని గుట్టేస్తున్నాయి. సరేలే, మరి భర్త అంటే అందరినీ కొంచెం కాపాడుకోవాలి కదా పిల్లలు అనుకొని ఎలాగో ఊళ్ళో ఉండడం, కోటాలకు వెళ్ళిపోతాను, మళ్ళీ వాళ్ళకి ఏమన్నా వస్తే నేనే పడాలి అనేసి ఇంకా బ్యాట్ అట్టుకున్నాను. పక్కన బ్యాట్ అట్టుకుని రాత్రంతా ఏముంటాను, బ్యాట్ ఛార్జింగ్ అయిపోయింది. ఎందుకే ప్రభా ఇలా సమయం గడిచిపోతుంది. దోమల కోసం ఒక రాత్రి గడిపానని దరిద్రంగా ఉంటుంది. పక్కన ఇట్టేసాను. ఇంకా దోమలు కూడా వదిలేసి బైబిల్ ముందేసుకొని, పుస్తకం ముందేసుకొని ఇంకా చదువుతా ఉన్నాను. అలాగా నాకు అనిపిస్తుంది, ప్రభువా ఇలాగ ఎంత బాగుందో బైబిల్. అసలు ఒకప్పుడు ఎప్పుడు చదివినప్పుడు దొరకని ఎన్నో విషయాలు అలా రాత్రంతా చదువుతుంటే చాలా కొత్త విషయాలు. ఎందుకో యేసయ్య ఇంకా నాకు ఆ రాత్రి దగ్గర అయిపోయినట్టు అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎందుకు చెప్తున్నానంటే తెల్లవారిపోయింది. చాలా రాత్రులు నేను వాక్యం చెప్పిన వాక్యం తయారు చేయడానికి సిస్టమ్ దగ్గర గడిపిన రాత్రులు చాలా ఉన్నాయి. చాలాసార్లు బైబిల్ చదివాను, చదవలేదని కాదు, కానీ మనం ఇంకా చదవాలి. మనం వాక్యాన్ని ఎంత బాగా చదువుతామో మనం యేసయ్యకి అంత దగ్గర అయిపోతాం. హల్లెలూయా. 1 ప్రార్థన, 2 వాక్యం, అలాగే 3వది సహవాసం చాలా అవసరం.
ఎంత అవసరమో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొన్న మధ్యకాలంలో ఒక రైతు ఒక చిలకను పెంచుకుంటున్నాడంటే, చిలక తెలుసు కదా, పచ్చగా ఉంటుంది, ప్యారెట్, మంచిగా పెంచుకుంటున్నాడంట. అయితే వాళ్ళ పొలం, రైతు అంటే పొలం ఉంటుంది కదా, వాళ్ళ పొలం దగ్గరికి కొన్ని కాకులు వచ్చి వాళ్ళని అంటే గోల్ చేస్తున్నాయంట. కొన్ని కాకులు మంచిగా ఉంటాయేమో కానీ కొన్ని కాకులు మరీ భయంకరంగా ఉంటాయి. ఈ కాకులు కేకలేసి పంట పొలం అంతటిని పాడు చేస్తానంటే, అక్కడెక్కడో వాళ్ళు ఉన్నాయంటే ఈయన దగ్గర ఒక గన్ ఉందంట, తుపాకీ ఉందన్నమాట. ఈ పక్షులను కొట్టడం కోసం ఉన్న తుపాకీ. ఆ తుపాకీ తీసుకొని గురి పెట్టి కొట్టేటప్పటికి కొన్ని పక్షులు చెదిరిపోయి, కొన్ని పడిపోయాయి కూడా. సరే, ఎన్ని పక్షులు పడిపోయి ఉంటాయా అని ఆ పక్షులు పడిన స్థలం దగ్గరికి వెళ్ళాడు. ఈ నాన్న వెనకాలే, రైతు నాన్న వెనకాలే వాళ్ళ కొడుకు కూడా వెళ్ళాడు. వెళ్ళగానే చూసి ఒక్కసారి షాక్ అయ్యాడు. నానా, నువ్వు కాకులను కొట్టడం మాత్రమే కాదు, మన చిలకను కూడా కొట్టేశావు, ఎందుకు నానా ఇలా చేసావు అని అంటే, అరే తప్పు మంద కాదు, తప్పు దాంది, చిలకతే. ఆ చిలకది తప్పు. ఏ నాన్న ఏం చేసింది చిలక అంటే, తప్పుడు వ్యక్తులతో సహవాసం చేస్తుంది. ఎవరితో? చిలక కాకులతో పనేటి దీనికి అర్థమవుతుందని చెప్పే మాట ఏమండి? సో కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులతో తిరగడం వల్ల నీకు లేనిపోని దెబ్బలు తగులుతున్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా చెడ్డ సహవాసం మంచి నడవడిని చెరుపుద్ది. ఈ చిలక రెక్కకి దెబ్బ తగిలి కింద పడిపోయిందంట. ఆ పిల్లోడు అడుగుతున్నాడు, నానా ఎందుకంటే చెప్తున్నాడు, ఆ చిలక ఉండాల్సి వెళ్తున్నా ఉండట్లేదు, ఉండకూడని వాళ్ళతో ఉంటుంది. ఎస్, కొన్నిసార్లు సహవాసం ఎవరితో ఉంటున్నావు, ఎలాంటి వ్యక్తులతో ఉంటున్నావు, కొన్ని సమయాల్లో అపవిత్రమైన వాళ్ళతో తిరుగుతున్నప్పుడు నీ భక్తి చెడిపోతుంటుంది, నీ సాక్ష్యం నువ్వు కోల్పోతుంటావు. ఎస్, అందుకనే పరిశుద్ధులతో నీ సహవాసం ఉండును గాక. ఎస్, ప్రార్థనాపరులైన వాళ్ళతో నీ సహవాసం ఉండును గాక. భక్తి కలిగినటువంటి వారితో సహవాసం ఏర్పాటు చేసుకోవాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దానియేలనే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడితో స్నేహం చేయడం వల్ల దానియేలు భక్తి నిలబడింది, వీళ్ళ ముగ్గురు భక్తి నిలబడింది. దానియేలు ప్రధాని అయితే వీళ్ళ ముగ్గురు ఆ దేశంలో ఉన్నతమైన ఆఫీసర్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. నువ్వు లాంటి వాళ్ళతో నడుస్తున్నావో వాళ్ళ దర్శనం యొక్క ప్రభావం నీ మీద పనిచేస్తుంది. వాళ్ళు ఎటు నడుస్తున్నారో ఆ ప్రభావం నీ మీద పనిచేస్తుంది. కాబట్టి ఇదిగో, నేను ఒంటరిగానైనా ఉండగలను అనద్దు. అసలు ఎప్పుడు ఒంటరిగా ఉండలేం, ఒంటరిగా భక్తి చేయలేం. అందుకే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దీపవృక్షంలో 7 దీపాలు ఉండడం వెనకాల ఉద్దేశం ఏంటో తెలుసా? అందరూ కలిసి ఉంటేనే ఇదిగో ఆ దీపం మందిరాన్ని వెలిగించగలుగుతుంది. హల్లెలూయా. కనుక ఈరోజు ఏమండి, మొదట మన యొక్క నూనె సరిగా ఉందా లేదా, తగినంత ప్రార్థన ఉందా, ఇదిగో ఒత్తి సరిగానే ఉందా అంటే తరిగినంత వాక్య పఠనం ఉందా, ఇదిగో జాగ్రత్తగా వినండి, దాని చుట్టూ కప్పబడినటువంటి పరిస్థితి. ఇదిగో ఆ గోడ ఎందుకో తెలుసా? ఎటువంటి గాలి వచ్చి ఆ దీపం ఆరిపోకుండా ఉండడానికి. ఎస్, సహవాసం ఎందుకో తెలుసా? నీలో దేవుడు పెట్టిన మంట ఆరిపోకుండా ఉండడానికే సహవాసం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కొంతమంది ఒకప్పుడు వెలిగించబడిన వారు ఇప్పుడు ఆరిపోయారు. కారణం ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్. సరైన సహవాసం వారికి లేక వారు చల్లారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. ఒకనాటి మంట చాలదు, ఇప్పుడు ఈరోజు మరింతగా అది పెరుగునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనా జీవితం, నీ యొక్క వాక్య అనుభవాలు, ఇదిగో నీకున్నటువంటి సహవాసాన్ని బట్టి, నువ్వు వింటున్న బోధన బట్టి నీ బ్రతుకు ఇంకా దేదీప్యమానంగా వెలగబోతుంది. గట్టిగా చెప్దామా? ఆమేన్. ఇంకా గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మొదట ఏం చెప్పాను? వెలుగుని ఇష్టపడే యేసు, సాక్ష్యాన్ని ఇష్టపడుతున్న యేసు. ఏం కలిగి ఉండాలి మనం? సాక్ష్య జీవితం. మరలానండి సార్, ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుదాం. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను కానీ మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు యోహానుని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఆమేన్. అతని గురించి ఆ దీపం ఏ దీపం? ఆరిపోయిన దీపం కాదు, ఆ దీపం మండుచు ప్రకాశించుచున్న దీపం. ఓహో, చాలా అద్భుతమే కదా. ఏమండి, ఇక్కడికి మీకు కంపారిజన్ అర్థమవుతుంది. ఈ పక్కనున్న లైట్ బాగా వెలుగుతుంది, ఈ పక్కనున్న లైట్ ఎప్పుడు ఆగిపోద్ది అది. అంటే లోపల ఏవో జరిగినాయి, కొన్ని జరగకూడని. అయితే ఈరోజు నీ పరిస్థితి దేదీప్యమానంగా వెలిగేదిగా ఉందా, లేకపోతే ఎప్పుడు ఆగిపోతుందా అన్నటువంటి పరిస్థితుల్లో ఉందా? ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమండి, లైట్లలో కూడా రకాలు ఉంటాయి. ఈ వెలుతురిచ్చే ఈ లైట్లలో, ఈ బుడ్లు దీపాల్లో కూడా రకాలు ఉంటాయి. ఏమండి, ఇంట్లో బెడ్ బల్బ్ ఉంటుంది, ఎంత ఉంటుంది? ఎంత లైటింగ్ వస్తుంది? తక్కువ లైటింగ్ వస్తుంది. అలాగే స్టార్లో పెడతారు లైట్లు, 9 వాట్, ఎంత ఉంటుంది? బాత్రూముల్లోనూ వంటగదుల్లోనూ కూడా పెట్టుకుంటారు ఎంత లైట్లు. బెడ్రూమ్లో పెడతారు లైట్, కొంచెం పెద్దది పెడతారు, 20 వాట్ 40 వాట్ అని. అలాగే మన ప్రార్థనలు ఇప్పుడు పెడుతున్నారు చూడండి, ఈ చుట్టూని ఈ లైట్లన్నీ చాలా ఎక్కువ వెలుగు వస్తాయి. ఇవే కాదు, బయట సభలు పెడతాం, అప్పుడు పెడతారు చూడండి లైటింగ్, 100 వాట్లు 500 వాట్లు 1000 వాట్లు. ఆ వాటేజ్ పెరిగే కొద్దీ వెలుగు పెరుగుతుంది. అలాగే నీ లోపలున్న ప్రార్థనా జీవితం పెరిగే కొద్దీ నీ ప్రకాశం పెరగబోతుంది. హల్లెలూయా. నీ వెలుగు పెరుగుతుంది, నీ మహిమ పెరుగుతుంది. ఇదిగో నువ్వు శక్తివంతంగా ప్రజలు ఎదురు నిలబడగలుగుతావు. హల్లెలూయా చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఎస్. ఏమండి, ఇప్పుడు ఒక చిన్న మాట నేను చెప్పి ప్రార్థన చేస్తానే. మొదట నీ సాక్ష్యం కాపాడుకోవాలి. చెప్పడమే కాదు, ఏం చేయాలి? దాన్ని కాపాడుకోవాలి. అనండి సార్. నిలబెట్టుకోలేదంటే వాళ్ళు అంటారు, ఏంటంటారు అనంటారు, ఏంటది? నిలబెట్టుకోలేదండి. వాళ్ళకి వరాలు ఉన్నాయండి కానీ నిలబెట్టుకోలేదండి. వాళ్ళకి తలాంతులు ఉన్నాయండి కానీ నిలబెట్టుకోలేదండి. వాళ్ళు సాక్ష్యం కలిగిన వాళ్ళే ఒకప్పుడు, కానీ నిలబెట్టుకోలేదు. ఎందుకు నిలబెట్టుకోకుండా ఉండాలి? తుచ్చమైనటువంటి ఆశల కొరకు పరుగులు పెట్టిన వాళ్ళని కాదు మనం మాదిరిగా పెట్టుకోవలసింది. సాక్ష్యము కలిగినటువంటి భక్తుల్ని మనం చాలా అద్భుతమైన మాదిరిగా పెట్టుకుందుము గాక. బైబిల్లో ప్రాణమే పోయినా పర్వాలేదు కానీ నా పవిత్రతను కోల్పోననుకున్నాడు యోసేపు. అందుకనే దేవుడి చేత ఎన్నుకోబడి ప్రధానిగా ఎంచబడగలిగాడు. ఎస్. దానియేలులో తప్పులు ఎతుకుదామని అందరూ కలిసి వచ్చారంట, కానీ ఒక తప్పు అయినను అతనిలో కనుగొనలేకపోయారంట. అది కదా సాక్ష్యం అంటే. నీవున్న కాలేజీలో, నీవున్న ఆఫీసులో, నువ్వు పనిచేస్తున్న ఆ స్థలం దగ్గర, నీ వ్యాపార స్థలాల్లో, నీ బంధువులందరి మధ్యలో నీ సాక్ష్యాన్ని ఎంత బాగా కాపాడుకుంటావో నా దేవుడు నిన్ను అంత గొప్పగా అనేక మంది ఎదుట నిలబెట్టబోతున్నాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇంకో చిన్న విషయం చెప్పనా? కొంచెంలో నమ్మకంగా నిలబడు, నువ్వు తర్వాత అధికమైన వాటిని దేవుడు ఎత్తాడు. ఎస్. నీ ఇంట్లో నిలబడు, నీ వీధిలో నిలబడు, ఎస్, నీ ఊర్లో నిలబడు. ప్రజలు నీ ముందు ముఖస్తుతి చేసేది కాదు, నువ్వు లేనప్పుడు కూడా నీ గురించి గొప్పగా మాట్లాడాలి. అది వాళ్ళండి, అమ్మో ఈ మాటకి ఆ మాట కానీ చాలా భక్తిగా నిలబడతారండి. లేదండి, ఎక్కడ చర్చిలో ఇది, అక్కడ అది కాదుగా, అంతా పోయినట్టే ఏముండదు. ఎన్ని చేసినా ఉపయోగం లేదు. చివరాఖరి మాట ఇది ఒకటి చదివేద్దాం చూడండి, ప్రార్థన చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం. ఇది తెస్సలోనిక అనేటువంటి ఊర్లో జరిగిన సంగతి. ఒక 5 నిమిషాలు శ్రద్ధగా వినండి, చాలా బాగుంటుంది. బైబిల్లో మీరు ఎప్పుడైనా యాసోను అనే పేరు విన్నారా? ఈయన ఇంగ్లీష్లో జాసన్ అంటారు. మనం జాషువా అని పిలుస్తున్నామే పాత నిబంధనలో. అదే పేరు అర్థం, దీని పేరు అర్థం కూడా ఏమండి? హీలర్ అని అర్థం వస్తుంది, అంటే స్వస్థపరిచేవాడు అని అర్థం వస్తుంది. అలాగే దేవుడే రక్షిస్తాడు అని అర్థం వస్తుంది. యెహోషువ అంటే ఎలాగో ఈ యాసోను అన్న కూడా అలాంటిదే. ఏమండి? మంచిది. ఇప్పుడు ఈ యాసోను అనేటువంటి ఆయన గురించి 2 మాటలు జాగ్రత్తగా వినండి. తెస్సలోనిక అనేటువంటి ఊరుకు పౌలు గారు వచ్చారు. పౌలు గారు ఒక చోట చర్చ్ కట్టుకొని ఆ చర్చ్తోనే తన జీవితం గడిపిన వాడు కాదు. ఆయన చాలా ఊర్లు వెళ్ళేవాడు.
చాలా దేశాలు వెళ్ళేవాడు, చాలా ప్రాంతాలు తిరుగుతుండేవాడు. ఆయన మొదట్లో యూదులు ఉన్నటువంటి ప్రాంతంలో సేవ చేశాడు. తర్వాత కాలంలో అన్యజనులు ఉన్నటువంటి ప్రాంతంలో సేవ చేశాడు. అయితే ఇప్పుడు ఈ తెస్సలోనిక అనేటువంటి ఊర్లో ఆయన సేవ కొరకని వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఈయన ఇక్కడ స్థిరపడిపోడు, ఇక్కడ కొంతకాలం ఉంటాడు. మరలా ఇక్కడ నుండి ఈ పరిచర్య చూసుకొని ఇంకో చోటకు వెళ్ళిపోవాలి. అయితే మరి ఇక్కడ ఇల్లు కట్టుకుంటా, ఇక్కడ కుటుంబాన్ని నడిపించుకుంటా ఉంటే ఈయన జరిగించాల్సిన సేవ చేయలేడు. అందుకని ఇక్కడ ఎవరో ఒకళ్ళు చేర్చుకునేవారు అతన్ని. అర్థమవుతుందా? ఎవరో ఒకళ్ళు చేర్చుకొని చక్కగా ఆయన ఆలనా పాలనంతా చూసుకుంటూ ఉండేవారు. ఇంతకు ముందు వెళ్ళినటువంటి ప్రాంతం ఏంటంటే కొరింథు. అక్కడ అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళు చేర్చుకున్నారు. అంతకుముందు ఇంకొక ఊరు వెళ్ళాడు, అక్కడ ఇంకొకళ్ళు చేర్చుకున్నారు. అంతకుముందు ఇంకొక ఊరు వెళ్ళాడు, అక్కడ ఇంకొకళ్ళు చేర్చుకున్నారు. ఏమండి, అంతకుముందు వెళ్ళినటువంటి ఊరు అదే లూదియా గారు ఉంటారు కదా, తుయతైరా, మాసిదోనియా ప్రాంతాలన్నమాట. ఏమండి, అలా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది చేర్చుకునేవారు. అలాగా ఈ ప్రాంతానికి, తెస్సలోనిక ప్రాంతానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన సమాజ మందిరాలకు వెళ్ళి సేవ చేసేవాడు. సమాజ మందిరాలు అనండి సార్. ప్రతి శనివారం ఉంటుందన్నమాట సమాజ మందిరం, సినగోగ్ అంటారు. ఆ సమాజ మందిరాలకు వెళ్ళి వాక్యం చెప్పేవాడు. ఎందుకంటే యూదులందరూ ప్రతి శనివారం సమాజ మందిరానికి వస్తారు. అందరూ ఎక్కడ అందుబాటులో ఉంటారో అక్కడికి వెళ్ళగలిగితే అందరినీ ఒక్కసారే కలవడానికి అవకాశం ఉంటుంది. కనుక సమయం తక్కువ ఉంది, చేయవలసిన పని ఎక్కువ ఉంది అన్న ఉద్దేశంతో ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పడం మొదలెట్టాడు. చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు చదవండి 17వ అధ్యాయం 1వ వచనం. వారు అంఫిపొలి, అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికాకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారు? అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనముల్లో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు యూదులకి యెహోవా దేవుడు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. ఆ యోధా మతస్థులే యేసైని సిలువ వేసేశారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ యేసే మెస్సయ్యా అని తెలియదు వాళ్ళకి. ఈ యేసే క్రీస్తు అని వాళ్ళకి తెలియదు. క్రీస్తు అని ఆయన వస్తాడని తెలుసు వాళ్ళకి. కానీ ఈ యేసే ఆ క్రీస్తు అన్న విషయం తెలియక వాళ్ళే తెలియని పరిస్థితుల్లో ఆయన్ని సిలువ వేసేశారు. ఇప్పుడు ఈ పౌలు ఏం చెప్తున్నారంటే, అయ్యా యూదులారా, ఒకప్పుడు నేను మీకు ఇలాంటి వాడినే, కానీ నాకు అర్థమైంది లేఖనాలు చదివినప్పుడు, దైవ దర్శనం కలిగినప్పుడు అని చెప్తూ లేఖనాలను ఎత్తి దృష్టాంతాలుగా వాళ్ళకి ఏమంటే చాలా అద్భుతమైన రీతిలో చెప్పడం, వాళ్ళతో తర్కిస్తూ రావడం వలన ఈ 3 వారాల్లో జరిగినటువంటి బోధ ద్వారా జరిగిన అద్భుతం చూడండి ఒకసారి. వారిలో కొందరును భక్తిపరులకు క్రీస్తు దేశస్థుల్లో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొని. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈయన రకరకాల ప్రాంతాలకు వెళ్ళడం, ఆయా గ్రామాలు, ఆయా పట్టణాలు, ఆయా దేశాలు వెళ్ళడం వలన ఏంటయ్యా ఉపయోగం అంటే అసత్యంలో మగ్గిపోతున్న చాలామంది ప్రజలు సత్యం వైపు తిరగగలుగుతున్నారు. అంటే ఇది మంచి పని జరుగుతుంది. మంచిదా చెడ్డదా? పర్లేదని చెప్పండి. ఈయన ఆ ప్రాంతం వెళ్ళి అక్కడ సభలు జరుగుతున్నా, సభల్లో మాట్లాడుతున్నారు. 3 వారాలు అక్కడే ఉన్నారు, చెప్పారు. దేవుడి దయ వల్ల కార్యం జరిగింది. ఆ ప్రాంతంలో ప్రజలు దేవుని వైపు తిరగగలిగారు. అయితే ఎక్కడ దైవ కార్యం జరుగుతుందో దుష్టుడు రెచ్చిపోతాడు. ఇక రెచ్చిపోయి చేస్తున్న పని చూడండి ఒకసారి 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి, యోధామతం వాళ్ళకి అసూయ కలిగిందంట. పని పాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని, ఏం లేదా అంట, అయ్యి పని పాటలు లేని వాళ్ళే తిరుగుతారు ఇలాంటి పనికి. పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసి. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఏమండి,
సువార్త చెప్పింది పౌలు. ఆయన చెప్పిన మాటలు విని ఆయన ఎత్తి చూపిన ఆ వాక్యాలని పట్టుకొని చాలామంది ప్రజలు దేవుడి వైపు తిరగగలిగారు. యేసుని క్రీస్తుగా అంగీకరించి చాలామంది పౌలుతో శీలతో కలిశారు. మరి వెళతే పౌలు గారి మీదకి శీల గారి మీదకి వెళ్ళాలి, కానీ యాసోని ఏం చేశాడు? ఈయన తీసుకుని వెళ్ళి సభలో నిలబెట్టారంట, కోర్టులో నిలబెట్టారు. ఎక్కడ? ఈయన ఏం చేశాడు? అసలు ఈయన చేసిన తప్పేటి? యాసోనికి అక్కడ జనాలు మారడానికి సంబంధం ఏంటి? అదే తర్వాత వచనంలో ఉంటుంది, 2:6 వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరి సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తల క్రిందు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. యాసోను చేసిన పని ఏంటి? పౌలు గారిని శీల గారిని చేర్చుకున్నాడు. శీల అంటే మీ పట్టి శీల కాదా? శీల అంటే ఇంగ్లీష్లో సైలెస్ అని పేరు. పౌలు గారిని పాల్ అంటారు, శీల గారిని సైలెస్ అంటారు. ఏమండి? వాళ్ళిద్దరూ కలిపి సేవ చేశారన్నమాట. ఇద్దరు సేవకులు, ఇద్దరు అపోస్తలులే గొప్ప సేవ చేశారు. బర్నబా పౌలు కొంతకాలం సేవ చేశారు. అంటే పౌలు ఆయా వ్యక్తులతో కలుపుకుంటూ సేవ కొరకు ముందుకెళ్ళేవాడు. మంచి దేవుడు కొందనాలు. అయితే ఇప్పుడు జాగ్రత్తగానండి, యాసోనుని ఈడ్చుకొని వెళ్తున్నారంట, సభలో నిలబెట్టారంట. ఇదిగో భూమిని తలక్రిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చారు, వాళ్ళని చేర్చుకున్నవాడు ఇతనే. అంటే ఇతని వల్ల వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత అతను వెళ్ళి ఆ ఇద్దరు వెళ్ళి అక్కడ సమాజ మందిరంలో దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు. చెప్పి మొత్తం ఆ ప్రాంతాన్ని కదిలించాడని మొత్తానికి చెప్తున్నారు. రివర్స్లో చెప్పినా మంచిగా చెప్పినా మాత్రం జరిగిన పని అయితే దేవుని పని జరిగింది. అనండి ఒకసారి, ఇంకోసారి అనండి. జరిగింది. ఎవరి వల్ల జరిగింది? యాసోను వల్ల జరిగింది. అనండి ఒకసారి మాట. ఇంకొంచెం నవ్వుతూ చెప్పండి, పర్లేదు. ఇప్పుడు బైబిల్లో మీకు తెస్సలోనికా పత్రిక ఉంది, చేయండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక పక్కన ఉంటుంది, 185వ పేజీలో ఉంటుంది, చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వాయును ఓ తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. మరలా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వాయును తిమోతియును శుభమని చెప్పి రాయినది. ఇప్పుడు చూడండి ఒకసారి. ఈ ఊరు పేరు లింగంపర్తి. ఇక్కడ హోలీ టెంపుల్ ఉంది. ఎవరో పాస్టర్ గారు ఇక్కడికి లెటర్ రాయాలనుకో, ఇక్కడ ఏముండాలి? ముందు అలా చర్చ్ ఉండాలి. ఏముండాలి? అసలు తెస్సలోనికాలో సంఘం ఎలా వచ్చింది? 2 పత్రికలు రాశాడంటే పౌలు తర్వాత, ఒకటోసారి ఇంకోసారి. ఆ చర్చిలో వాళ్ళకి రాశాడు. అసలు చర్చ్ ఎలా మొదలైంది? యాసోను వల్ల మొదలైంది. ఎవరి వల్ల? యాసోను త్యాగం చేయడం వల్ల మొదలైంది. ఎవరి వల్ల? నేను చెప్పేది ఏంటంటే, దీపం 2 విషయాలు మనకు నేర్పిస్తుంది. ఒకటి, మనం వెలగాలి. ఏమండి? సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. రెండవది, ఈ కొవ్వొత్తు వెలుగివ్వాలంటే ఏమవ్వాలి? ముందది పర్లేదు చెప్పండి, కరిగిపోవాలి. ఒక వ్యక్తి కరిగితేనే ఆ వ్యక్తి ద్వారా వెలుగు అనేక మందికి అందించబడుతుంది. ఎస్, నువ్వు కొంచెం ఖర్చు అయితేనే నీ జీవితం కొంతమందికి ప్రయోజనకరంగా మారగలుగుతుంది. నేను ఖర్చు అవ్వలేను, నన్ను నేను దాచుకుంటానంటే నీ జీవితం దేనికి ఉపయోగంగా ఉండదు. యాసోను పేరు పర్టికులర్గా బైబిల్లో 2 పర్యాయాలు ప్రస్తావించారు. పౌలు రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 21వ వచనంలో కూడా నా బంధువుడైన యాసోను అని మాట్లాడతాడు, జతపనివాడైన తిమోతి అని మాట్లాడతాడు. అసలు ఈ యాసోను ఏమండి ఎందుకని సభ కొరకు ఈడ్చుకుని వెళ్ళబడాలి? అందరి ముందు ఈయన ఎందుకని నిలబెట్టబడాలి, మాట్లాడాలి? ఒకే ఒక కారణం,
అలా మాటలు పడ్డానికైనా ఆయనకి ఇష్టపడ్డమైంది, కానీ ఆ సువార్త మాత్రం ఆ ఊరంతా అందించబడాలి. ఎస్, దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు చేర్చుకోవడం కష్టం, కొన్నిసార్లు దైవ కార్యాలు జరగడం కష్టం. యాసోను పౌలు చేయగలిగినంత సేవ చేయలేడు, కానీ యాసోను పౌలుని చేర్చుకోవడం ద్వారా సేవ జరుగుతుంది. మీకు పాయింట్ అర్థమవుతుందా? కొన్ని నువ్వు చేయలేవు, కొన్ని నేను చేయలేను, కానీ ఇద్దరు కలిస్తే ఒకళ్ళు చేయలేనిది ఇంకొకళ్ళు చేస్తూ, ఇంకొకళ్ళు చేయలేనిది ఇంకొకళ్ళు చేస్తూ మొత్తానికి దైవ కార్యం జరుగుతుంది. పౌలు చేర్చుకోలేడు, పౌలు ప్రకటించగలడు, యాసోను చేర్చుకోగలడు, తను కొన్ని ప్రాంతాలను పరిచయం చేయగలడు, తద్వారా సేవ విస్తరింప చేయబడుతుంది. మాసిదోనియాలో ఒకళ్ళు, కొరింథీలో ఇంకొకళ్ళు, ఇక్కడ ఈ తెస్సలోనికలో మరొకరు, ఏథెన్స్కి వెళ్తే ఇంకొకళ్ళు, ఆ దాటితే ఇంకొకళ్ళు, అది దాటితే ఇంకొకళ్ళు, అలా పౌలు ద్వారా విస్తృతమైన సేవ విస్తరింప చేయబడగలిగింది. ఈరోజు మీకు కూడా చెప్పేది ఏంటో తెలుసా? త్యాగదనులను నిలబెట్టుకునే దేవుడి చివరి దినాల్లో వెలుగును అనేక మందికి అందించబోతున్నాడు. ఆమెను చెప్దామా? ఎక్కడ వాడు అక్కడ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. నీ దీపం వెలిగి ఉందా, ఆరిపోయి ఉందా? హౌ ఈజ్ యువర్ లైఫ్ టుడే? యోహాను సాక్ష్యం పొందుకున్నాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. లేచి నిలబడగలిగిన వారందరూ నిలబడదాం. సమయం కావస్తుంది, త్వరగా దేవునికి అప్పగించుకోండి. ప్రభువా, నా సాక్ష్యం ఎలా ఉందో మా ఊర్లో, నేను చెప్పే సాక్ష్యం గురించి కాదు నేను మాట్లాడుతుంటా, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో. ఎస్, యేసు చెప్తున్న సాక్ష్యం, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. అతనున్నది అడవిలో, కానీ అడవిలో కూడా ప్రకాశిస్తున్నాడు. నువ్వు ఏ చోట ఉన్నావు అన్నది విషయం కాదు, నువ్వు ఎలా ఉన్నావు అన్నదే విషయం. ఎస్, నువ్వు ఎలా ఉన్నావు? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నువ్వు వాక్యం చదువుతున్న విధానం ఎలా ఉంది? నీ సహవాసం ఎవరితో ఉంది? నువ్వు వేటి వైపు మోటివేట్ చేయబడుతున్నావు? ఒకసారి నీ దీపం వెలుగుందా, ఆరిపోయి ఉందా, ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంటుంది. దేవుడు వెలుగును ప్రేమిస్తున్నాడు, నీలో ఆ వెలుగును నింపాలనుకుంటున్నాడు. ఏకాండముతో అతకబడిన మిగిలిన 6 ప్రకాండాలు కూడా ఆ ఒత్తులు వేయబడి ఆ నూనెను తీసుకొని చక్కగా ప్రకాశిస్తున్నాయంట. నీవు యేసుతో అంటుకట్టబడుతున్నావా? సంఘంతో అంటుకట్టబడుతున్నావా? సహవాసంతో ఉండగలుగుతున్నావా? ఎవరికి వారే అన్నట్టుగా వెళ్ళిపోతే కొన్ని నిమిషాలు, కొన్ని రోజులు వెలుగుతూ ఉన్నట్టే కనిపించిన ఆ ప్రకాశమానమైన వెలుగు తగ్గిపోతూ వస్తుంటుంది. నువ్వు డిమ్ అయిపోతున్న లైట్ లాగా ఉండకూడదు, కానీ దేవుని కొరకు తేజరిల్లేటటువంటి ఒక చక్కని దీపంగా మారిపోగలగాలి. ఎస్, నువ్వు వెలిగితే అనేక మంది ఆ వెలుగులోనికి రాగలుగుతారు. యేసయ్యా, నా సాక్షి జీవితం ఎలా ఉందయ్యా? నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నోరు తెరవగలుగుతారనుకుంటున్నాను, మాట్లాడగలుగుతారనుకుంటున్నాను, స్వరం ఎత్తగలుగుతారనుకుంటున్నాను. మౌనం అయిపోతే ఏమీ జరగదు. సైతాను ఏమంటాడు తెలుసా? నువ్వు బాగున్నావని చెప్తాడు, నువ్వు సూపర్ అని చెప్తాడు, కానీ వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. ఎస్, నువ్వు వెలగాలి, నువ్వు కరగాలి. ఒక యాసోనులాగా కొన్ని సమయాల్లో దేవుని నిమిత్తమైన శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు నిందలు వస్తాయి, కొన్నిసార్లు కరిగిపోవాల్సి వస్తుంది. కరిగిపోతేనే నువ్వు వెలిగివ్వగలుగుతావు. కరగకుండా నువ్వు ఎలాగ కూడా వెలిగివ్వలేవు. అసలు ఖర్చు అవ్వకుండా వెలుగు ఇవ్వలేవు. అసలు నువ్వు కదలకుండా వెలుగు ఇవ్వలేవు అసలు ఎవరికి కూడా. దేవుని బిడ్డ యాసోను తెస్సలోనికలో దేవుని సేవ జరగడానికి అపోస్తులైన పౌలుని చేర్చుకోగలుగుతున్నాడు. మహాసభలకు అతను తీసుకుని వెళ్తున్నారు, అందరి ముందు నిలబడి నిందలు పడుతున్నాడు. పడినా పర్వాలేదు అనుకుంటున్నాడు. ఈ తెస్సలోనికలో దేవుని కొరకు ఒక సంఘం కట్టబడాలి. ఎస్, ఒక పరిచర్య ప్రారంభించబడాలి.
కొరింథులో జరిగిన ఉద్యమం, మాసిదోనియాలో వచ్చిన ఉద్యమం ఈ తెస్సలోనికలో కూడా రావాలి. దేవుని బిడ్డ, కొంతమంది గుండెల్లో నా దేవుడు ఆ మంట కలుగు చేయాలనుకుంటున్నాడు. ఎస్, కొన్ని ప్రాంతాల కొరకైన మంట, ఇదిగో కొన్ని ప్రాంతాల కొరకైన మంట. ఎస్, ఏదో ఒక విధంగా సువార్త కొన్ని ప్రాంతాలకి వెళ్ళాలి. ఏదో ఒక విధంగా కొన్నిసార్లు దాని కొరకు నీ ఖర్చులు తగ్గించుకో, సువార్త కొరకు ఖర్చు పెట్టు. ఎస్, ఇదిగో కొన్నిసార్లు కొన్ని పనులు తప్పించుకో, దేవుని పని కొరకు నువ్వు ముందుకు రా, ఖర్చవు దేవుని కొరకు. యాసోను పేరు బైబిల్లో స్పష్టంగా రాయించిన దేవుడు సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయించబోతున్నాడు, జ్ఞాపకార్థ గ్రంథంలో ఉంచబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ పేరు రాయబడాలని కోరుకుంటున్నావా? అయ్యా, రాయబడాలని కోరుకోవడమే కాదు, దాని కొరకైన ప్రయాసం మనకు అవసరం. కొన్నిసార్లు క్రీస్తు కొరకు నిందించబడాల్సి వస్తుంది, అవమానించబడాల్సి వస్తుంది. సొంత వాళ్ళే చాలా వ్యతిరేకమైపోయే పరిస్థితులు ఎదురవుతాయి. యూదుల్లో కొందరు పని పాటులు లేనటువంటి కొంతమందిని వెంటబెట్టుకుని వెళ్ళి గొడవ రేపుతున్నారంట. అఫ్కోర్స్ కొంతమందిది అదే పని, కానీ ఇదిగో దేవుని కొరకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా అయ్యా నేను నిలబడతాను అని యాసోను నిలబడగలుగుతున్నాడు. ఎస్, కొంతమంది వ్యక్తులు మనకి మరుగైపోయినట్టు కనబడచ్చు బైబిల్లో, కానీ దేవుడు స్పష్టంగా అతని పేరు రాయించాడే. లూదియా పేరు రాయించాడే, అకులా ప్రిస్కిల్లాల పేర్లు రాయించాడే. ఎందుకు వీళ్ళందరూ తమ సాక్ష్యాలు కాపాడుకుంటూ వాళ్ళ వెలుగును మరింతగా పెంచుకోవాలనుకున్నారు. ఆ కొరింథులో చాలామంది ఉండొచ్చు, కానీ అకులా ప్రిస్కిల్లాల మనస్సు పౌలుతో కలిసిపోగలిగింది. తెస్సలోనికలో చాలామంది ఉండొచ్చు. ఈ వ్యక్తి యాసోను పౌలుకి సమీప బంధువుడు. ఎస్, దేవుని బిడ్డలారా, మీ బంధువుల గృహాల దగ్గర సువార్త జరగాలి, మీ ప్రాంతాల్లో సువార్త జరగాలి. దాని ద్వారా కొంతమంది వ్యక్తులు దేవుని దగ్గరికి రావాలి. ఇది దేవుని ఆలోచన అయి ఉంది. దేవుని బిడ్డలారా, ఏసయ్యా, కొంత ధనం పక్కన పెట్టుకుంటామయ్యా, ఇదిగో కొంత సమయం పక్కన పెట్టుకుంటామయ్యా, ఇదిగో మా తలాంతులు ఏదో ఒక విధంగా నీ పనికి ఉపయోగపడాలి ఏసయ్యా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘాలు ఊరకనే కట్టబడవు. మొదట ఎవరో కొంతమంది పునాది వేయడానికి సిద్ధమవుతారు. పునాది వేయడమే చాలా కష్టం. పైన బిల్డింగ్ చాలామంది చూస్తారు, పునాది కొరకు కష్టపడిన వాళ్ళు చాలా చాలా మరుగైపోయినట్టు కనబడతారు, కానీ దేవుడు వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటాడు. ఎస్, తెస్సలోనిక సంఘానికి పునాదిగా యాసోను నిలబడగలిగాడు. భూమిని తలక్రిందులు చేసేవారిని అతను చేర్చుకోగలుగుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రభువా, యోహాను అరణ్యంలో కేకలు వేయగలుగుతున్నాడు. అయ్యా, మా సాక్ష్యం మేము కాపాడుకోవాలి ప్రభువా. మా ప్రార్థనా జీవితం ఎవరు మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా సాక్ష్యం కేకలు వేయాలి. నేను కేకలు వేయడం కాదయ్యా, నా జీవితం కేకలు వేయాలి. నా గురించి ప్రజలు ఇదిగో ఆ దొరగారు చెప్పిన ఆ జీవితాన్ని, దొరగారి యొక్క జీవితాన్ని చూసి ఒక కుటుంబం దేవుని దగ్గరికి రాగలుగుతుంది. ఎస్, దేవుని బిడ్డలారా, మన జీవితాలు లోకాన్ని ప్రభావితం చేయాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటారా? అయ్యా, ఎందుకు ఉపయోగపడుతున్నాను? యాసోను కరిగిపోయాడు, యోహాను కరిగిపోగలిగాడు. ఎస్, కొన్నిసార్లు నీ జీవితం వెలుగునివ్వాలంటే నువ్వు ఖర్చు అయిపోవాలి, నువ్వు కరిగిపోవాలి. ఎస్, యువర్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎస్, యువర్ సాక్రిఫైస్ ఈజ్ మోర్ నీడెడ్. కొన్నిసార్లు మిగిలిన బంధువులందరూ చేసినట్టు నువ్వు చేయలేకపోవచ్చు. ఎస్, నీ ధనం వేరే అందుకు ఉపయోగపడాలి. ఎస్, నీ బలం వేరే అందుకు ఉపయోగపడాలి. ఎస్, నీవు వేరై ఉన్నావు, ప్రత్యేకం. నీ విధానం వేరుగా ఉంది. నువ్వు వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ రేపు అన్న రోజు భవిష్యత్తులో వాళ్ళు నీ లెక్కలకు అసలు పొరపాటును కూడా అందలేరు. దేవుని బిడ్డ, నువ్వు ప్రత్యేకం. నువ్వు చాలా స్పెషల్గా ఉంటావు. నీ ప్రత్యేకతను కొద్ది రోజుల్లో లోకం చూడగలుగుతుంది. ఎస్, యాసోను ఒకవేళ సభలకు ఏర్చబడిపోయి ఉండొచ్చు,
అతన్ని చాలామంది ఎదుట నిలబెట్టి రకరకాల మాటలను ఉండొచ్చు. బట్ తెస్సలోనికలో ఒక సంఘం కట్టబడింది. దేవుని బిడ్డలారా, సంఘాలు కట్టబడాలంటే కొంతమంది విశ్వాసులు, సేవకులు కలవాలి. ఎస్, భారం కలిగిన యాసోనులు లేవాలి. ఎస్, భారం కలిగిన యోహానులు లేపబడాలి. ఎస్, అలాంటి వారు కొరకు యేసయ్య ఎదురు చూస్తున్నాడు. ప్రభువా నీకు వందనాలు, మా హృదయంలో ఉంచిన ఈ తలంపులను బట్టి వందనాలు. యేసయ్య, మేము మండగలగాలి ప్రభువా. ఆరిపోయిన దీపాలుగా ఉండకూడదు. రోజువారీ ప్రార్థనా జీవితం మాది బలపడాలి. రోజువారీ వాక్య పఠనాలు బలపడాలి. రోజువారీ సహవాసం మేము బలపడాలి. యేసయ్య, ఎవరికి వారే అన్నట్టుగా ఉండడానికి వీల్లేదు. ఓ సంఘము ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ, కలిసిగట్టుగా నీ కొరకు నిలబడగలిగిన కృప కావాలయ్యా. ఓ హల్లెలూయా. ఓ ఒక దూత నిలబడి అద్భుతమైనటువంటి సువర్తమానం ప్రకటిస్తున్నప్పుడు ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహం నిలబడగలిగింది కదా నాయన. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని పలకగలిగారు కదయ్యా. పరలోకములో ఉన్న ఐక్యత మాకు కూడా కలుగునుగాక. యేసు నామములో సంఘమంతటిలో అయ్యా ఒకరు సభ ఏర్పాటు చేసుకున్నప్పుడు అందరూ ఒక్కటవుదురుగాక. ఓ ఒకరు ప్రభా అయ్యా నీ కొరకు నిలబడి అయ్యా కొంతమందిని సంపాదించాలని కోరుకుంటున్నప్పుడు అందరూ ఏకమవుదురుగాక. ఓ ప్రభా, యాసోను, అపోస్తులైన పౌలు, శీలలు ఏకమవగా తెస్సలోనికలో ఒక బలమైన సంఘం ఏర్పాటు చేయబడగలిగింది. యేసు నామంలో అలాంటి ఒక బలమైన పరిచర్య ఇక్కడ నుండి జరుగునుగాక నాయన. యేసయ్యా నీకు వందనాలు. నూతన ప్రాంతాల్లో పరిచర్యలు ఓపెన్ అవ్వాలి యేసు నామంలో. అలాంటి యాసోనులు లేచుదురుగాక, అలాంటి ప్రిస్కిల్లలు లేచుదురుగాక, అలాంటి అకులాలు లేచుదురుగాక, అలాంటి ప్రభా లూదియాలు లేచుదురుగాక. ఓ ప్రభా అలాంటి ఫిలేమోనులు లేచుదురుగాక. ఓ తండ్రి నీకు వందనాలు. మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, కొంతమంది ప్రాంతాలలో కొన్ని నూతన పరిచయాలు మాకు కలుగునుగాక. కొంతమంది నూతన వ్యక్తులు మాకు పరిచయం అవుదురుగాక. తండ్రి నీకు వందనాలు. నూతన ప్రాంతాలకి పరిచర్య వ్యాపింప చేయబడాలి నాయన. ఓ ప్రభా, మేము కరిగిపోతూ అనేక మందికి వెలుగునివ్వగలగాలి. కొన్నిసార్లు మా బలహీనతలు చూసి వెనుకైపోతున్నాం. కొన్నిసార్లు మా పేదరికాన్ని చూసి వెనకైపోతున్నాం. కొన్నిసార్లు ప్రభువా అయ్యో మాలో ఉన్న లేజినెస్, బద్ధకమే కొన్నిసార్లు నీ పని చేయనివ్వలేకపోతుంది. కానీ అయ్యా మేము మీ కొరకు అన్నీ తెంచుకొని ముందుకు రాగలిగిన కృపనివ్వండి. మేము వెలగాలి, మేము కరగాలి ప్రభువా. ఓ మా మాటల ద్వారా పలకబడే సాక్ష్యం కంటే మా జీవితాలే సాక్ష్యంగా మారిపోవునుగాక. ఓ దేవానికి వందనాలు. ఓ హల్లెలూయా. ప్రభువా కనికరం చూపించండి. ఓ ప్రభువా మీరు కనికరపడండి నాయన. మా ఎడల మీరు దృష్టి నిలపండి. ఓ బిడ్డలందరినీ దర్శించండి, బలహీనలందరినీ స్వస్థపరచండి. ఏ కుటుంబాలు అయ్యా చీకటిమయమైపోయి ఉన్నాయో, ఏ గృహాలు చీకటిమయమైపోయి ఉన్నాయో మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో గృహాల్లోనికి వెలుగు వచ్చునుగాక. ఎస్, లెట్ దేర్ బి లైట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇప్పుడే యేసు యొక్క వెలుగు కుటుంబాలను తాకునుగాక. చీకటి శక్తులు, అంధకార క్రియలు లయమైపోవాలి యేసు నామములో. రోగములు తొలగిపోవునుగాక. ప్రతి విధమైన పేదరికం అనే శాపం కొట్టివేయబడిపోవునుగాక. నీ బిడ్డలు ఐశ్వర్యవంతులుగా మారుదురుగాక, గనులుగా ఎంచబడుదురుగాక, ఉన్నతమైన కృపకు వారసులైపోవుదురుగాక. ఓ ప్రభా దర్శించి బలపరచండి. ఏ ఏళ్లలో పాపం ఏలుబడి చేస్తుందో, ఓ వ్యసనాలు ఏలుబడి చేస్తున్నాయో చీకటి తొలగిపోవాలి. వీరి ప్రార్థనా జీవితం పెరుగుతున్న కొద్దీ, వీరి వాక్య ధ్యానం పెరుగుతున్న కొద్దీ, సహవాసంలో ఎదుగుతున్న కొద్దీ వారు మునుపెన్నడు చూడని ప్రభా జయాన్ని చూడగలగాలి యేసు నామములో. ఓ మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఆత్మ చెప్పమంటున్న మాట, నీ ఇంటిలో నీ ప్రార్థనా స్థితి పెరుగుతుంటుండగా ఏ అలవాట్లతో
అయితే నీ కుటుంబం ఏలుబడి చేయబడతా ఉందో ఆ అలవాట్ల మీద నా దేవుడు జయం అనుగ్రహించబోతున్నాడు. ఆ బంధకాలన్నిటి మీద నీకు విడుదల కలగబోతుంది. ఏ దెయ్యపు శక్తులు, ఏ చీకటి ఆత్మ ఇదిగో మీ కుటుంబాన్ని ఎంతో కాలంగా ఏలుబడి చేస్తుందో ఆ ప్రభావం అంతటిని నీలోనున్న యేసు యొక్క వెలుగు ద్వారా నువ్వు జయించగలుగుతావు. ఓ కృప విడుదల చేయబడును గాక. హల్లెలూయా. ఇదిగో భయపడిపోయే పరిస్థితులు లేవు. దేవుని కొరకు ధైర్యవంతులుగా నిలబడగలిగిన యోహానులుగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఇదిగో యాసోనులో దేవుడి నింపినటువంటి ధైర్యం మీలో నింపును గాక. ఓ హల్లెలూయా. సభల ఎదుట కూడా దేవుని మహిమార్థమై ఓ యేసే రక్షకుడని పలకగలిగినటువంటి గొప్ప ధైర్యము దేవుడు మనకిచ్చును గాక. ప్రభువా నీ సన్నిధి కొరకు వందనాలు. ఓ ప్రభువా నీ కృప కొరకు వందనాలు. అయ్యా ఈ వారంలో జరుగుతున్న సభలన్నీ మేలుకరంగా మారునుగాక. ఓ ఏలేశ్వరంలో ఉద్యమం రగలాలి నాయన. ఓ ప్రభువా ఎల్యోనుగా ఉన్న దేవుడవు, ఎల్ షడాయిగా ఉన్న దేవుడవు. ఈ ఏలేశ్వరంలో ఒక విలువైనటువంటి కార్యం జరుగునుగాక. అద్భుతం చేయండి, బలపరచండి. 16వ తారీఖున జరగబోతున్నటువంటి కృతజ్ఞత కూడిక ఓ మా ప్రియులు అయ్యా సంతోష్ గారి గృహం దగ్గర ఘనముగా జరుగునుగాక. ప్రభువా మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా బైబిల్ కాలేజ్ పనులు మరలా ప్రారంభించడానికి కృపనిచ్చినందుకు వందనాలు. యేసయ్యా కొంతమంది ధనము ప్రభువా అయ్యా తీసుకుని వచ్చి ఇచ్చారు. ఆ ధనం అక్కడ వినియోగిస్తుంటుండగా ఇంకా అనేక గుప్పిళ్ళు విప్పబడునుగాక, ఆకాశ వాకిళ్ళు విప్పబడునుగాక. యేసయ్యా స్తంభాలు వేస్తున్నాం, అతి త్వరలోనే స్లాబులు పడాలి నాయన. విస్తారమైన ధనము ఓ యేసు నామములో ఓపెన్ అవ్వాలి నాయన. ఓ ద్వారాలు తెరవబడునుగాక, అనేక మంది స్పాన్సరర్స్ లేపబడుదురుగాక. యేసు నామములో అనేక మంది గుండెల్లో ప్రేరణ మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. పని చేస్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. అవసరమైన మెటీరియల్ అంతా సమకూర్చబడునుగాక నాయన. శాండ్ ప్రభా, అలాగే సిమెంట్, అలాగే ప్రభా చక్కని మెటల్ అంతా, అలాగే ఐరన్, అన్ని పనివారందరూ కూడా మంచివారు సమకూర్చబడుదురుగాక. కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఓ చక్కని కార్యాలు జరుగునుగాక, వాహనాలు సిద్ధపరచబడునుగాక, అన్నీ కూడా సమకూడి జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి. క్యాలెండర్స్ విషయమై నాయన, ప్రేమ విందు విషయమై కావలసిన అన్నిటినీ కూడా ప్రభా, గిఫ్ట్స్ విషయమై కావలసినవన్నీ కూడా సమకూడి జరుగునుగాక, దీవెనకరంగా జరుగునుగాక. మా పురుషులందరూ, స్త్రీలందరూ, యవనస్తులందరూ, వృద్ధులందరూ అందరి మీదకి నీ వెలుగు దిగవచ్చునుగాక. ఎవరు బలహీనులై ఉన్నారని సాక్ష్యం తెలియజేశారో ఇప్పుడే యేసు నామములో వారికి ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాం. చిన్న బిడ్డలున్న తల్లులు, బాలింతరాళ్ళు అందరినీ కూడా మీరు దర్శించి బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థనలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దీవెన, సమాధానం అందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.